నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళలు చిన్నారుల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న హోంమంత్రి అనిత. ఎవరైనా ఆడపిల్లల జోలికొస్తే అదే వారికి చివరి రోజు అనే సందేశం ప్రజల్లోకి పంపామని వ్యాఖ్య. సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ప్రత్యేక నిధులు కేటాయించామన్న మంత్రి డిబివి స్వామి. ఈ ఏడాది బడ్జెట్లో కొత్త భవనాలతో పాటు మరమ్మతులకు కేటాయింపులు చేశామని వెల్లడి. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులకు మంత్రి లోకేష్ ఆత్మీయ విందో. నేతల వినతులపై నివేదికలు అందించి కుటుంబ సభ్యులకు చీరల బహూకరణ. షూ వేసుకుని పూజలు చేయడం చంద్రబాబుకు నిత్యకృత్యమన్న వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. భక్తి గురించి మాట్లాడే అర్హత ఆయనకి లేదని ధ్వజం. మహిళలు చిన్నారుల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని హోంమంత్రి అనిత ప్రకటించారు. ఎవరైనా ఆడపిల్లల జోలికొస్తే అదే వారికి చివరి రోజు అనే సందేశం ప్రజల్లోకి పంపమని గుర్తు చేశారు. గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో నేరాలు పెరిగాయన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపణలను శాసనమండలిలో మంత్రి అనిత తిప్పికొట్టారు. గంజాయి సాగును పూర్తిగా అరికట్టామని, డ్రగ్స్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టామని అనిత తెలిపారు. ఇప్పుడు ఈ సంవత్సరం మహిళల మీద జరిగిన అత్యాచారాలు కానీ హత్యలు కానీ 4% తగ్గినాయని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. దానికి ఈ రోజు మేము పడ్డ కష్టం కాదు అధ్యక్ష. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఇందాక ఏదైతే సభ్యురాలు గాంజా గురించి అదేవిధంగా డ్రగ్స్ గురించి మాట్లాడారో అదే గాంజా నిర్మూలన చేయాలి, డ్రగ్స్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా మేము ఎవరూ కూడా అందులో మేము ఛార్జీలు తీసుకోకుండానే అప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసి గాంజా నిర్మూలనకి ప్రత్యేకంగా ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఒక ఐజీ స్థాయి వ్యక్తిని ఏర్పాటు చేసి ఈ రోజుకి మీకు గాంజా లేదు అని చెప్పట్లేదు అధ్యక్ష. గాంజా కల్టివేషన్ 0 చేసామని చెప్పాం. ఆ విషయం కూడా సభ్యులు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ని గాంజా ఆంధ్రప్రదేశ్ అనే దగ్గర నుంచి ఈరోజు గాంజా అంటే 0 గాంజా ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఈరోజు 20 నెలల కాలం మా పోలీస్ డిపార్ట్మెంటు, మా యంత్రాంగం, మా సీఎం గారి సారథ్యంలో చేసామని చెప్పడానికి కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా మీ శక్తి యాప్ ఇంతకుముందు దిశ యాప్ అని చెప్పి పెట్టి దిశ చట్టం అని చెప్పి సుమారుగా 5 సంవత్సరాలు కూడా మహిళలను మోసం చేయడమే కాకుండా ఆఖరికి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మోసం చేసే పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు శక్తి యాప్ని మేము ఏర్పాటు చేసి ఆ శక్తి యాప్లో సుమారుగా 16 పారామీటర్స్ని ఏర్పాటు చేసుకుని దానికి సపరేట్గా ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ని ఏర్పాటు చేసుకుని ఒక ఐజీ స్థాయి వ్యక్తిని దీనికి కూడా మేము ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఒక ఆఫీసర్ని అలొకేట్ చేసి ఉమెన్ అండ్ చైల్డ్కి సంబంధించి సేఫ్టీ విషయంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసాం. దీన్ని లాస్ట్ ఉమెన్స్ డేకి ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోజుకి శక్తి యాప్ దగ్గర 1,50,00,000 మంది మహిళలు ఇన్స్టాల్ చేసుకున్నారు, వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు అధ్యక్ష. అంతేకాకుండా వీళ్ళకి సపరేట్గా వాట్సాప్ ఒక నెంబర్ కూడా ఏర్పాటు చేసాం. 7993485111 అనే ఒక వాట్సాప్ నెంబర్ని కూడా ఏర్పాటు చేసి ఎవరైనా మహిళలకు ఎక్కడైనా ఏ ఆపద జరిగినా కూడా ఈ వాట్సాప్ నెంబర్కి జస్ట్ ఒక క్లిక్ చేస్తే చాలు. మాకు అందులోకి ఈ యాప్ని తీసుకుని యాప్లో కూడా జస్ట్ ఫోటో డౌన్లోడ్ చేసినా లేదా SOS చెప్పినా కూడా మేము చాలా క్లియర్గా చేస్తున్నాం. అదేవిధంగా 112కి సంబంధించి కూడా మేడం మాట్లాడారు. ఈ 112కి సంబంధించి కానీ ఈ శక్తి మొబైల్ రిజిస్ట్రేషన్స్ కానీ చూస్తే అధ్యక్ష దగ్గర డౌన్లోడ్ చేసుకున్నవి చెప్పాను అధ్యక్ష. SOS కాల్స్ దగ్గర 29,772 ఈ 1 ఇయర్లో మేము చెప్తుంది 8/3/2025 వరకు చెప్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా 8/3/25 నుంచి చెప్తున్నాం అధ్యక్ష. అక్కడ నుంచి ఇప్పటి వరకు చెప్తున్నాం. యాక్షనబుల్ కాల్స్ 844 కాల్స్. అదేవిధంగా FIR రిజిస్టర్ అయినాయి కూడా 45 FIR రిజిస్టర్ అయినాయి. ఓపెన్ డ్రింక్స్ గురించి అదేవిధంగా వీటి గురించి మాట్లాడుతున్నారు, ఈవ్టీజింగ్ గురించి అధ్యక్ష. ఈ రోజు మేము ఉమెన్ మీద క్రైమ్ తగ్గించుకోగలుగుతున్నామంటే కేవలం సర్వేలెన్సెస్ పెంచుకున్నాం కాబట్టి అధ్యక్ష. ఎక్కడైనా ఈవినింగ్ అయ్యేసరికి స్కూల్ దగ్గర కాలేజీల దగ్గర డ్రోన్ ఎగురుతుంది, ఒక్కసారి ఎవరైనా సభ్యులు వచ్చి చూస్తే చూడమనొచ్చు అధ్యక్ష. ఎందుకంటే డ్రోన్ సర్వేలెన్స్ పెడుతున్నాం, CCTV సర్వేలెన్సెస్ పెడుతున్నాం ఎవ్రీవేర్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్తో పాటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో బ్యాడ్ టచ్ గుడ్ టచ్కి సంబంధించి కూడా ఈరోజు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇందాక సభ్యురాలు మదనపల్లి కేసు గురించి మాట్లాడారు అధ్యక్ష. మదనపల్లి కేసు నిజంగా చాలా దురదృష్టమైన సంఘటన. ఎందుకంటే అటువంటి పశువు లాంటి వ్యక్తులు ఈరోజు సమాజంలో కొంతమంది తిరుగుతున్న సందర్భాలని కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. దీని మీద గవర్నమెంట్ ఎంత సీరియస్గా యాక్షన్ తీసుకున్నదన్న సంగతి కూడా తెలిసి ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని కూడా నేను ఈ సభలో ఉద్ఘాటిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఎంత ప్రెజర్ ఆ రోజు ఆ నేరస్తుల మీద పెట్టకపోతే
పోతే నేరస్తుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఇప్పుడు ఈ విషయాన్ని కూడా నేను సభలో చెప్పాలి. ఎందుకనంటే ఈరోజు మేము తీసుకుంటున్న చర్యలు అధ్యక్ష, ఈరోజు హై ప్రయారిటీ ఉమెన్ సెక్యూరిటీ, హై ప్రయారిటీ చైల్డ్ సెక్యూరిటీ. పోక్సో కేసుల్లో ఈరోజు నేను చెప్తాను అధ్యక్ష, 3 నెలల కాలంలోనే శిక్ష పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కన్విక్షన్ రేటు కూడా 50% మేము పెంచుకున్నాం అధ్యక్ష. ఈరోజు 506 మందికి కన్విక్షన్ పడితే అందువల్ల 9 మందికి మరణ శిక్షలు విధించాం అధ్యక్ష. అందరూ విధించబడ్డాయి అధ్యక్ష. అదేవిధంగా 169 మందికి లైఫ్ పడింది అధ్యక్ష. ఈరోజు కన్విక్షన్ రేట్లు పెరిగినాయి. పోక్సో కేసుల్లోని ఈరోజు మేము స్పీడ్ పెంచుకున్నాము. కనీసం రిమాండ్ నుంచి బెయిల్ రాకముందే శిక్ష పడే సందర్భాన్ని కూడా ఈరోజు మేము ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. దానికి ఈరోజు మనందరం కూడా గర్వపడాలి. ఈరోజు మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ప్రత్యేక నిధులు కేటాయించామని, ఈ ఏడాది బడ్జెట్లో కొత్త భవనాలతో పాటు మరమ్మతులకు కేటాయింపులు చేశామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి తెలిపారు. గుంటూరు నియోజకవర్గంలో వసతి గృహాలకు నూతన భవనాల నిర్మాణంపై ఎమ్మెల్యే ధర్మరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని గురుకుల పాఠశాలల్లో ఫంక్షనరీ లిటరసీ అండ్ న్యూమరసీ గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఎస్సీల శ్మశాన వాటికలకు స్థల సేకరణ కోసం సర్వే నిర్వహించగా దాదాపు 600 కోట్లు అవసరమని తేలిందని, దశల వారీగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇంగుటూరు నియోజకవర్గంలో మొదటి ప్రశ్నకి లేదని చెప్తున్నారు. అంటే అక్కడ హాస్టళ్ళు 4 హాస్టళ్ళు పూర్తిగా శిథిల అవస్థలో ఉన్నాయి అధ్యక్ష. ఒకటి నారాయణపురం, కైకిరం, భీమడోలు, గణపురం ఉమెన్ హాస్టల్లో చాలా దారుణంగా ఉంది. అంటే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యానికి హాస్టళ్ళన్నీ కూడా శిథిలావస్థలో చేరుకున్నాయి. అక్కడ విద్యార్థులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని త్వరగా పూర్తి చేయాలని, అలాగే 7 హాస్టల్లో మౌలిక వసతులు కూడా లేవు. అవన్నీ కూడా నేను ప్రత్యేకించి అక్కడికి వెళ్ళి చూసి వచ్చాను అధ్యక్ష. వాటిలో కూడా ఆ మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ఉంగుటూరు నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల గత వర్షాకాలం కుంగిపోయింది అధ్యక్ష. దాన్ని కూడా కొత్త భవనం నిర్మించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. వీటిలన్నిటిని ఎప్పటిలాగా పూర్తి చేయగలమో మీ ద్వారా మంత్రి గారు తెలియజేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఉంగుటూరు నియోజకవర్గంలో మొత్తం 11 హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష. అన్నిటికీ ఓన్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. వీటికి రిపేర్స్ కూడా 89 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినటువంటి నారాయణపురం, భీమటోలు, గణపవరం, కైకరాల కూడా ఒకసారి వెరిఫై చేసి ఏదైనా రిపేర్స్కి అవసరం అయితే తప్పనిసరిగా పూర్తి చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఉంగుటూరు రెసిడెన్షియల్ స్కూల్ కూడాను ఈ మధ్యనే మనకి బడ్జెట్లో కూడా గ్రాంట్స్ వచ్చాయి అధ్యక్ష శాసకి నుంచి. అది ఈ సమ్మర్ హాలిడేస్లో అది పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద విద్యార్థులు మంచి ఉన్నత స్థితిలో ఉండాలి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలని చెప్పేసి బడ్జెట్లో ఎప్పుడూ లేని విధంగా రిపేర్స్కి, కొత్త బిల్డింగ్స్కి, వీటన్నిటికీ కూడా మనకి గ్రాంట్స్ బడ్జెట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా అవసరమైన చోట న్యూ బిల్డింగ్స్ కూడా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. క్వశ్చన్ అవర్ పూర్తయిందండి. చిన్న విన్నపం అందరికీ, 0 అవర్ తర్వాత మన మహాత్మా గాంధీ గారు పొందూరు సన్నని ఖాదీ తయారీ కేంద్రాన్ని సందర్శించిన సంగతి మీ అందరికీ తెలుసు. గతంలో అప్పుడు అక్కడ పూర్తి చేతి పని వారు తయారు చేసే ఖాదీని చూసి ఎంతో మెచ్చుకున్నారు. స్వదేశీ ఖాదీని వినియోగించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేసిన సంగతి కూడా మీకు తెలుసు. అలాగే మన అన్నగారు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఎప్పుడూ కూడా ఈ పొందూరు ఖాదీని వాడేవారు. అందరికీ తెలిసిన విషయం, చాలామంది తెలుసు, సీనియర్స్ అందరు కూడా. మరి ఆ స్టాల్స్ని ఇప్పుడు మన అసెంబ్లీ ఆవరణలో టీ బ్రేక్ తర్వాత స్టార్ట్ చేస్తున్నాం. మీరు అందరూ కూడా ఆ స్టాల్స్ని సందర్శించి ఆ కార్మికులందరినీ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. పెద్దలు ఆచరించిన బాటలో మనం కూడా నడుస్తే బాగుంటుందని చెప్పి నా వాళ్ళకి రిక్వెస్ట్ అండి. ఆ స్టాల్స్ని తప్పనిసరిగా అందరూ వెళ్ళి చూడవలసిందిగా కోరుతున్నానండి.
రాజమండ్రి పాల కల్తీపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ప్రాథమిక పరీక్షలో యూరియా, సీరం క్రియేటిన్ స్థాయిలు పెరిగాయన్నారు. దీంతో వరలక్ష్మి మిల్క్ డైరీ నుంచి పాల సరఫరాను నిలిపివేశామన్నారు. మరణించిన వాళ్లు 58 ఏళ్ల పైబడ్డ పెద్దవాళ్లుగా గుర్తించామన్నారు. 2 చిన్నారులు వెంటిలేటర్పై ఉన్నారని, సహాయక చర్యల కోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేశామన్నారు. లక్షణాలు ఉన్న కుటుంబ సభ్యులను గుర్తించే ప్రక్రియతో పాటు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. మరోవైపు నమూనాలు సేకరించి హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్న ల్యాబ్స్కు పంపామని, పశువులకు ఇచ్చే మేత నాణ్యత పైన నమూనాలను పరీక్షలకు పంపామన్నారు. ల్యాబ్ నిర్ధారణ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అధ్యక్ష, ఒక ముఖ్యమైన ఆరోగ్య విషయానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నాను అధ్యక్ష. ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. నిన్న ఉదయం అంటే 22వ తేదీ ఉదయం తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి కిమ్స్ ఆసుపత్రి నుంచి ఒక సమాచారం అందింది అధ్యక్ష. పెద్ద సంఖ్యలో వృద్ధులు ఆసుపత్రిలో చేరుతున్నారు అని తెలపడం జరిగింది. దానికి కారణాలు ఏంటంటే వాంతులు, కడుపు నొప్పి, మూత్రం నిలిచిపోవడం, డయాలసిస్ సమస్యలతో పేషెంట్లు చేరుతున్నట్టుగా తెలిసింది. అయితే లాలా చెరువు ప్రాంతంలోని చౌడేశ్వర నగరు, స్వరూప నగర్కి చెందిన వారు, ఈ బాధితులందరూ కూడా రోగిగ్రస్తులందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వారు. వాటిలో వెంటనే ఆరోగ్య శాఖ సమాచారం అందిన తర్వాత చేసిన క్లినికల్ పరీక్షల్లో యూరియా మరి సీరం క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లుగా గమనించడం జరిగింది అధ్యక్ష. ప్రాథమికంగా చేసిన ఎపిడెమియాలజీ విచారణలో పాలు లేదా ఇతరత్ర ఆహార పదార్థాలు సేవించడం కారణంగా అనారోగ్యానికి అది కారణం కావచ్చు అని గుర్తించడం జరిగింది. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ నుండి 106 కుటుంబాలకి పాలు సరఫరా చేయబడినట్టు కూడా గుర్తించారు అధ్యక్ష. ఆ డైరీ నుండి పాల సరఫరాను తక్షణమే నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు 12 మంది ఆసుపత్రిలో చేరారు, వివిధ ఆసుపత్రుల్లో. దాంట్లో 4 మరణాలు నమోదయ్యాయి అధ్యక్ష. 8 మంది ఆసుపత్రులు చేరి ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. దాంట్లో 6 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు, 2 వెంటిలేటర్ మీద ఉన్నారు అధ్యక్ష. చాలా వరకు ఇక్కడ 60 నుంచి 82 సంవత్సరాల వయసు వాళ్ళు 10 మంది ఉంటే 2 చిన్నపిల్లలు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ 2 పిల్లలు కూడా రెయిన్బో ఆసుపత్రిలో ఉంటున్నారు, వెంటిలేటర్ మీద ఉంటున్న పరిస్థితులు అధ్యక్ష. మరణించిన వారు 58 సంవత్సరాల నుంచి కృష్ణవేణి 74 సంవత్సరాలు, రాధాకృష్ణమూర్తి 76 సంవత్సరాలు, శేషగిరిరావు 72, అదేవిధంగా శ్రీమతి రమణి గారు 58 సంవత్సరాలు వయసుగా పెట్టడం జరిగింది. వెంటనే ఈ ర్యాపిడ్ తక్షణమే ప్రభుత్వం స్పందించి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ను ఏర్పాటు చేయడం జరిగింది పర్యవేక్షణ కోసం. ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ను వైద్య శిబిరాల నోడల్ అధికారి కూడా నియమించడం జరిగింది అధ్యక్ష. రోగుల చికిత్స పర్యవేక్షణ, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడడం, అదే అంబులెన్స్ మరియు రెఫరల్ సేవల సమన్వయం కూడా కోఆర్డినేషన్ పని కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ నమూనాల సేకరణ చేయడం జరిగింది. నర్సాపురం గ్రామం, కోరుకొండ మండలంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ ఫుడ్ సేఫ్టీ అధికారి తనిఖీ చేశారు. ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం విధి విధానాల మేరకు పాల నమూనాలను సేకరించడం జరిగింది. ప్రభావిత ఇళ్ల నుండి పాలు మరియు పెరుగు నమూనాలు కూడా తీసుకున్నారు. నమూనాలు పంపిన ప్రదేశాలు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కి, అదేవిధంగా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నము, అదేవిధంగా హైదరాబాద్లో ఉంటున్న విమ్టా ల్యాబ్ కూడా నమూనాలను పంపడం జరిగింది అధ్యక్ష. ఈ మరణించిన వారిలో కృష్ణవేణి గారి కుమారుడైన తాడి సీతారామయ్య గారి ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో ఒక క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా అనుమానిత విక్రేత ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. క్రూజ్ టీమ్స్, అదేవిధంగా ఫోరెన్సిక్ బృందాలు కూడా దర్యాప్తులో పాల్గొంటున్నాయి. పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది అధ్యక్ష. మరణించిన వారి శరీరాన్ని, పార్థివ దేహాన్ని పోస్ట్ మార్టం అనంతరం నమూనాలను ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపబడుతుంది. ఈ పంపిణీ వ్యవస్థ మరియు ప్రభావిత వినియోగదారులు గుర్తించేందుకు దర్యాప్తు కూడా కొనసాగడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ 4 వెటర్నరీ వైద్యులతో కూడిన బృందం కూడా దర్యాప్తు చేస్తుంది. పశువులకు ఇచ్చే మేత, నీరు, ఎండు మరియు పచ్చి మేత నమూనాలను కూడా సేకరించి వాటికి కూడా VBRI ల్యాబ్కు పంపడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి దీని మీద నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. దాని కారణంగా ఇవాళ పరిస్థితి నియంత్రణలోకి వచ్చింది. అన్ని శాఖలు కూడా సమన్వయంతో తక్షణ చర్యలు చేపడుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉంది అధ్యక్ష. అయినప్పటికీ కూడా కమిషనర్ హెల్త్ మరియు డైరెక్టర్ ఫుడ్ సేఫ్టీ సహా సీనియర్ అధికారులందరూ కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ల్యాబ్ నిర్ధారణలు, దర్యాప్తు ఫలితాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోబడతాయి అధ్యక్ష. ఎందుకు చేస్తున్నామంటే అధ్యక్ష, దీని కారణంగా ప్రజల్లో ఒక ప్యానిక్ సిచ్యువేషన్ రాకూడదనే కారణంగా చేయడం జరిగింది. దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా నిరంతరం సంబంధిత అధికారులకు నేను తెలిసినప్పటి నుంచి కూడా వీటి మీద సమీక్షలు నిర్వహిస్తే పరిస్థితిని అదుపులో పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ధన్యవాదాలు.
మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ఆత్మీయ విందు రాజకీయాలకు అతీతంగా నవ్వుల విందుగా మారింది. శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు వారి కుటుంబ సభ్యుల కోసం ఉండవల్లిలోని తన నివాసంలో లోకేష్ ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు వారి కుటుంబ సభ్యుల కోసం ఉండవల్లిలోని తన నివాసంలో లోకేష్ ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రోజువారీ రాజకీయ హడావుడికి దూరంగా పూర్తి వ్యక్తిగత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సమావేశంలో నేతలంతా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని తమ కుటుంబ సభ్యులను పరస్పరం పరిచయం చేసుకున్నారు. ఈ ఆత్మీయ విందుకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన వ్యాపార ప్రయోజనాలే లక్ష్యంగా కేవలం హెరిటేజ్ సంస్థకు లాభం చేకూర్చడం కోసమే తిరుమల లడ్డూ ప్రసాదంపై అపవిత్రమైన ఆరోపణలు చేశారని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. వైసీపీ ఎమ్మెల్యేలు దైవాపచారం చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ నేతల తీరును ఆయన ఖండించారు. చంద్రబాబు ఏనాడు షూ విప్పి పూజలు చేయలేదని, శంకుస్థాపనలో హోమాలు, క్షీరాభిషేకాలు, చివరికి దేవుడి కలసం మందు కూడా షూ వేసుకుని కూర్చున్న ఫోటోలను మీడియా ముందు ప్రదర్శించారు. లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో నడుస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు లడ్డూ ప్రసాదం వివాదం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ హెరిటేజ్ సంస్థకు లాభం చేకూర్చడమేనని ఆయన తేల్చి చెప్పారు. మీరు అసెంబ్లీని, శాసన మండలిని దేవాలయమని పెద్ద పెద్ద మాటలు, సంతోషం, మంచిదే, ఒక దేవాలయం, ప్రజాస్వామ్య దేవాలయం. అలాంటి దేవాలయానికి పూజ చేయడానికి మీరు వెళ్ళినప్పుడు చెప్పులు వదిలేరా? అసలు ఇది ఒక్క ఫోటోనా మార్ఫింగ్ చేయడానికి? దీని మీద మార్ఫింగ్ అని తెలుగుదేశం నాయకులు మాట్లాడడానికి సిగ్గుండొద్దు? కొంచెమన్నా ఇంగితం ఉండొద్దు? కొంచెమన్నా జ్ఞానం ఉండొద్దు? ఇది ఒక్కరివా? పక్కనున్నటువంటి ప్రతి ఒక్కరు, ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారు, ఆ పక్కనున్నటువంటి ప్రతి ఒక్కరు, అధికారులందరూ చెప్పులు వేసుకునే ఉన్నారు. రెండవది, పంతులు గారు పూజ చేస్తున్నప్పుడు ఇది షూ వేసుకొనే, షూ ఇప్పే సమస్య లేదు. ఎందుకో మరి ఎప్పుడు నేను షూ ఇప్పంగా చంద్రబాబు నాయుడు గారిని చూడలా. నేను ఈ 2 రోజుల నుంచి ఈ చర్చ జరిగినప్పటి నుంచి కష్టం మీద కుర్చీల మీద కూర్చొని మరి చెప్పులు ఇప్పుతూ, షూస్ ఇప్పుతూ, పోజులు ఇస్తూ వీడియోలు వదులుతున్నారు బయటికి. ఇది పంతులు గారి సమక్షంలో. చంద్రబాబు నాయుడు గారు ఇటు తిప్పి అటు తిప్పి, ఇటు తిప్పి అటు తిప్పి ఆ దేవదేవుని యొక్క లడ్డు వ్యవహారాన్ని ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నాడు? అంటే చేసినటువంటి తప్పుకి పాప పరిహారం లేకపోగా, పశ్చాత్తాపం లేకపోగా, చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారంలో ఆ దేవదేవుని యొక్క లడ్డులో వారు చెప్పినటువంటి జంతువుల, పంది, చాప ఆ పదార్థాలు లేవు అని చెప్పిన తర్వాత చంపలేసుకొని సాగిలపడి దేవుడి ముందు నన్ను క్షమించమని ప్రజలను అడిగేది పోనిచ్చి ఇవాళ ఎదురు దాడి చేసేటటువంటి ప్రయత్నం. ఎందుకు చేశాడా ఇదంతా అని మనం ఏదో అనుకున్నాం అమాయకంగా. దీనిలో కూడా వ్యాపార లావాదేవీలు ఉన్నాయని బయటకు వచ్చేసాయి. హెరిటేజ్ అనేటటువంటి వ్యవస్థ ఎలా పుట్టిందండి? చిత్తూరు అనేటటువంటి ప్రాంతంలో జన్మించినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరు డైరీ, ఆ రోజు బ్రహ్మాండమైనటువంటి లాభాలతో నడుస్తున్నటువంటి డైరీ మీద కళ్ళు పడ్డాయి ఆయనకి. ఎలా అయినా ఈ డైరీని చంపేస్తే, ఈ చిత్తూరు అనేటటువంటి డైరీని, ఆ సొసైటీ డైరీని చంపేస్తే దాని యొక్క ప్లేస్ లో ప్రైవేట్ డైరీని పెట్టుకోవాలనేటటువంటి ఒక ఊహ వచ్చినట్టుంది. వెంటనే చిత్తూరు డైరీ ఈయన అధికారంలోకి రాగానే నష్టాల్లో వచ్చేసినట్టు చూపించటం, దాన్ని మూసేయడం, అదే అదనుగా చూసి హెరిటేజ్ అనేటటువంటి వ్యాపార సంస్థని మొదలు పెట్టడం. పోనీ ఈయన ఒక్కడ పెట్టుకున్నాడా?
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘం డైరీ ఎవరిది? ధూళిపాల నరేంద్ర గారిది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి ఆయన్నే అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని వైసీపీ పీఏసీ సభ్యుడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. అరెస్టు చేస్తే భయపడతారు అనుకోవద్దని హెచ్చరించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబును వైసీపీ నేతలు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2 సార్లు కాపుల సహాయంతో చంద్రబాబు సీఎం అయ్యారని అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇళ్లపై దాడి చేసే కార్యక్రమాలకు స్వస్తి పలకాలని పేర్కొన్నారు. ఈ విధంగా అరెస్టుల మీద అరెస్టులు చేసి జైల్లో పెట్టడం అది ఎంతవరకు సమంజసమో వారి విధంగా విడిచిపెడుతున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ విధమైనటువంటి అరెస్టులు మీరు ఈ రాష్ట్రంలో చేస్తే భయపడిపోయి ఏదో చేస్తారనుకుంటే అది చాలా పొరపాటు. మీరేం చేశారు? అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు, తర్వాత మన జోగి రమేష్ని అరెస్ట్ చేశారు, తర్వాత మన మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరి అరెస్టే చేయలేదు కానీ మహిళ అయినటువంటి విడుదల రజనీ గారిని మీరు ఇష్టం వచ్చినట్టుగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు, తర్వాత మన రమణాయుడిని అరెస్ట్ చేశారు. విధంగా అరెస్టుల మీద అరెస్టులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ అరెస్టుల వల్ల ఏంటవుతుంది? బెదిరిపోయి ఏదో చేస్తామనుకుంటున్నారా? కాదు. దీనివల్ల రాటుదేలినితనం వస్తుంది. మీరేం చేస్తారన్నా రేపు ఉదయం రా కమాన్ అంటాం. దీనికి పర్ఫెక్షన్ వచ్చింది. అర్థం కాలేదా? రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చింది దేనికోసం? మిమ్మల్ని పాలించమని. పాలించమంటే ఏ విధంగా పాలించమని? ఎంత అన్యాయం అండి ఇది. ఈ విధంగా పాలించమంటే ఎవడైనా పాలిస్తారు. మీరు 4 తడవలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీరు ఏ విధంగా పాలించాలో మీకు తెలీదా? ఎక్కడ కూడా ఇటువంటి దాడులు ఉండవండి. 2 దఫాలు కాపులు సహకారంతో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2 సార్లు కూడా కాపుల్ని టార్గెట్ చేసి అవమానం పాలు చేస్తా ఉన్నారు. అంటే బానిసలుగా బతకాలని వారి అభిప్రాయం అనుకుంటానండి. ముందుసారి అయితే రాంబాబు గారి లాగా నన్ను, నా భార్యని, నా కోడలని, కొడుకుని కూడా నీచాతి నీచంగా కొట్టించడం, తిట్టించడం, లంజా రావే, జుట్టు మెలిదిప్పి ఖండించడం పోలీసుల చేత చేయించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారండి. ఈరోజు ఇదే పరిస్థితి రాంబాబు గారు జరిగింది. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి కోరుకుంటున్నాను. అయ్యా, ఈ రోజు కాకపోతే రేపైనా మాకు జరిగిన అవమానం లాంటిది మీ మేడం గారికి, మీకు, మీ కోడల గారికి, మీ అబ్బాయి గారికి జరిగితే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నానండి. మేము బానిసలు కాదండి అయ్యా. పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో వలస రాలేదండి అయ్యా. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగామండి. కానీ నీచాతి నీచంగా మమ్మల్ని చూడటం, బాధించడం బాధగా ఉందని ముఖ్యమంత్రి గారు. రెండోది, తిరుపతి లడ్డు విషయంలో అబద్దాల మీద అబద్దాలు రోజు వెల్లించడం సమాజం నవ్వుకుంటుందండి. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయండి. గుళ్ళకి వెళ్ళకూడదు, గుళ్ళో పెట్టే ప్రసాదం తినకూడదని అభిప్రాయం మీ మాట బట్టి వారికి కలుగుతుందండి. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఆపేయండి మీ అబద్దాలని ఇంకా ఆపేసేసి గౌరవంగా క్షమాపణ చెప్తే బాగుంటుందని అనిపిస్తా ఉందండి. క్షమాపణ లేకపోయినా పర్వాలేదు, ముగిస్తే మంచిదని కూడా అనుకుంటా ఉన్నానండి. మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గంలో పర్యటించి ముప్పవరంలో 35 మంది వికలాంగులకు ట్రై స్కూటీలను, 91 మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 167 ట్రై స్కూటీలు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని, దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల పింఛన్ను 6,000 రూపాయలకు పెంచినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
మహిళలు చిన్నారుల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న హోంమంత్రి అనిత. ఎవరైనా ఆడపిల్లల జోలికొస్తే అదే వారికి చివరి రోజు అనే సందేశం ప్రజల్లోకి పంపామని వ్యాఖ్య. సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ప్రత్యేక నిధులు కేటాయించామన్న మంత్రి డిబివి స్వామి. ఈ ఏడాది బడ్జెట్లో కొత్త భవనాలతో పాటు మరమ్మతులకు కేటాయింపులు చేశామని వెల్లడి. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులకు మంత్రి లోకేష్ ఆత్మీయ విందో. నేతల వినతులపై నివేదికలు అందించి కుటుంబ సభ్యులకు చీరల బహూకరణ. షూ వేసుకుని పూజలు చేయడం చంద్రబాబుకు నిత్యకృత్యమన్న వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. భక్తి గురించి మాట్లాడే అర్హత ఆయనకి లేదని ధ్వజం. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.